హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. ఈరోజు వీడియోలో మా తాతయ్య వర్ధంతి బ్లాగ్ని మీతో షేర్ చేస్తాను. నేను ఆ రోజు పెద్దగా వీడియో మీద ఏం కాన్సన్ట్రేట్ చేయలేదండి, అందుకనే ఒక షార్ట్ బ్లాగ్ లాగా పోస్ట్ చేస్తున్నా. బట్ వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పక్కనే ఉంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళని ఏ హాస్టల్స్లోనో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లోనో, లేదా కొంతమంది మరీ అధ్వానంగా చెట్ల పక్కన కూర్చోబెట్టేసి వచ్చేయడమో అట్లా చేస్తూ ఉన్నారు. కానివ్వండి, ఒకప్పుడు మనల్ని మన తల్లిదండ్రులు ఎలా పెంచారు అన్నది గుర్తుంటే ఏ ఒక్కరు ఇలా చెయ్యరు. మానవత్వం లేని వాళ్ళే అలా చేస్తారనుకుంటాను నేను. ఎప్పటికైనా అండి, మనకి మన తల్లిదండ్రుల తర్వాతే, ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా తల్లిదండ్రులు వచ్చేంత సాటి ఇంకెవ్వరూ రారు. తల్లిదండ్రులు చేసేంత సేవ మనకి ఇంకెవ్వరూ చేయలేరు. ఆఖరికి హస్బెండ్కి వైఫ్కి హస్బెండ్ అయినా అంత చేయలేరేమో, కానీ తల్లిదండ్రులు చెప్పలేనన్ని సాక్రిఫైస్లు ఎన్నో చేసి ఉంటారు మన కోసం. అండ్ కొంతమంది ఎలా ఉంటారంటే, బ్రతుకున్నప్పుడు అస్సలు చూడరు వాళ్ళని, కానీ చనిపోయిన తర్వాత వాళ్ళకి ఘనంగా పూజలు చేస్తారు, వాళ్ళకి నచ్చినవి వండి పెడుతూ ఉంటారు, ఎన్నో నైవేద్యాలు చేస్తూ ఉంటారు. బ్రతికున్నప్పుడు చేయలేని సేవ చనిపోయిన తర్వాత చేసి ఏం లాభం చెప్పండి? కాబట్టి వాళ్ళు బ్రతుకున్నప్పుడే అవకాశం ఉన్నంత వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల్ని ఎలా చూసుకుంటారో రేపన్న రోజు మన పిల్లలు కూడా మనల్ని అలానే చూసుకుంటారు. ఇది అక్షర సత్యం. మనం సొసైటీలో ఎలా ఉంటున్నాము, నలుగురికి ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాము, మన పేరెంట్స్ని ఎలా చూసుకుంటున్నామో ఇవన్నీ కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. మనం ఏం చేస్తే పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మధ్య నేను కొత్తగా వింటున్నాను, ఆడపిల్లకి వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులకి బాగలేకపోయినా మనకు అంత రెస్పాన్సిబిలిటీ ఉండదంట. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అంట. అసలు ఎవరు చెప్పారండి? రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? పెళ్లి చేసుకొని వచ్చేస్తేనే ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారో, ఏం చేస్తున్నారో, తింటున్నారా లేదా, ఇంకా మనకి చాలా బాధ్యతలు ఎక్కువ అవుతాయి. అఫ్కోర్స్ ఇటు పుట్టింటి సైడు చూసుకోవాలి, అటు అత్తారింటి సైడు చూసుకోవాలి. కానీ అత్తారింటి సైడ్ చూసుకోవడానికి హస్బెండ్ అయినా ఉన్నారు, పుట్టింటి సైడ్ చూసుకోవడానికి ఎవరూ లేనప్పుడు మనమే స్టాండ్ తీసుకొని మనమే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇఫ్ మీకు సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి, ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళైనా చూసుకుంటారు. బట్ అలా కాకుండా ఓన్లీ సింగిల్ చైల్డ్ ఉంటే తను ఒక్కదాయే, లేకపోతే తను ఒక్కడే మొత్తం బాధ్యత అంతా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నా విషయానికి వస్తే, అటు అమ్మ నాన్నని చూసుకోవాలి, ఇటు నా ఫ్యామిలీని కూడా నేను చూసుకోవాలి. ఇక్కడ మా అత్తగారు 80+. ఆవిడ ఎప్పుడు ఏం మాట్లాడతారో, లేకపోతే ఎప్పుడు ఏం చేస్తారో ఆవిడకి కూడా తెలియదు. కొన్నిసార్లు చిన్న పిల్లల కన్నా అధ్వానంగా చేస్తారు, చాలా చండాలం చేస్తారు. అయినా సరే నేను చేసుకుంటా. ఎందుకు అంటే, ఈరోజు మా అత్తగారు ఇలా చేస్తున్నారని చెప్పి గోల పెట్టేసి గందరగోళం చేయడం నిమిషం పని. కానీ ఎందుకు ఓపికగా చేసుకుంటాను అంటే, ఈరోజు మా అత్తగారు అయిపోయారు, రేపన్న రోజు నా తల్లిదండ్రులు అదే పొజిషన్లో ఉన్నప్పుడు నేను చేసుకోనా, వదిలేస్తానా? అలా ఆలోచన ఉంటుంది. కాబట్టే సరే, ఏది జరిగినా నా మంచికే. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. రేపన్న రోజు మా అమ్మ నాన్నకి ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నేను ఇలా అన్నీ చేసుకోవాలి. ఇది కూడా నాకు ఒక ఎక్స్పీరియన్సే. ఏది జరిగినా నా మంచికే, అంతా శివయ్య చూసుకుంటాడు అని చెప్పి కామ్గా చేసుకుంటూ వెళ్ళిపోతా. ఇదంతా కూడా పక్క నుంచి వియాన్ బాబు చూస్తాడు. వాడికి కోపం వస్తుంది. కరెక్ట్గా వాడు తినే టైంకి ఆవిడ మొత్తం చెత్త చేసేస్తూ అలా ఉంటారు ఒక్కొక్కసారి. బట్ నేను ఒకటే చెప్తా, నాన్న అదే ప్లేస్లో అమ్ముంటే నువ్వు ఎలా చేసుకుంటావు, అది ఆలోచిస్తే నీకు ఇంత కోపం రాదు నాన్న అని చెప్తాను. అంతే, వాడు కూడా అర్థం చేసుకుంటాడు. సో చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాలండి మన తల్లిదండ్రుల్ని. బ్రతికున్నప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. చనిపోయిన తర్వాత చూసుకుంటే ఏంటి, చూసుకోకపోతే ఏంటి చెప్పండి? ఏమో, నేనైతే ఇలానే ఆలోచిస్తాను. నా పిల్లాడికి కూడా ఇదే నేర్పిస్తాను. మరి నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే, నాకు తెలిసి నేనేం మాట్లాడలేదు, ఒకవేళ మాట్లాడుంటే సారీ. బట్ యా, ఇగోండి. ఇంకా వీడియో విషయానికి వస్తే చూస్తున్నారు కదా, పొద్దున్న నుంచి లేచి పనులు చేస్తున్నట్టే ఉన్నాను. ఇప్పటికి ఇంకా ఫైనల్గా పూజ దగ్గరికి ఏర్పాటు చేస్తున్నాను. ఆ రోజు పొద్దున్న నేను ఇంట్లో పనులు కంప్లీట్ చేసేసరికి పిన్ని కూడా వచ్చారనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫస్ట్ సిస్టర్ అనమాట. సో పెద్ద పిన్ని వచ్చారు కాబట్టి కొంచెం నాకు వంటల దగ్గర అది పిన్నే హెల్ప్ చేశారు. తను ఒక సైడ్ వంట పని చూసుకుంటూ ఉంది. ఈలోపు నేను పూజ దగ్గరికి ఏర్పాటు చేస్తున్నాను. ఈ సంవత్సరం మా తాతయ్య వర్ధంతి చాలా బాగా జరుపుకున్నాం తెలుసా. అదేంటి ఇలా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? నిజంగా అండి, నేను పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి తాతయ్య లేరు, అంటే మా మామయ్య గారు లేరనమాట. నేను ఆల్మోస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే తాతయ్య చనిపోయినట్టున్నారు. నేను చిన్నప్పుడు ఊరు వచ్చినప్పుడు అప్పుడప్పుడు తాతయ్య దగ్గరికి వచ్చి కూర్చుంటూ ఉండేదాన్ని, మాట్లాడుకుండే వాళ్ళం అంతవరకే. కానీ ఇంటికి కోడలుగా వస్తారని ఆయన కూడా అనుకొని ఉండరు.
బట్ యునో ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ తాతయ్యకి వర్ధంతి పూజ నేనే చేశాను. ఆ టైంలో మా హస్బెండ్ అప్పుడే కొత్తగా జాబ్ జాయిన్ అయ్యారనమాట. సో ఆయన కూడా జస్ట్ దీపారాధన చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ మా పిన్ని వాళ్ళు ఇద్దరు కూడా రావడానికి కుదరలేదు, ఎందుకంటే మా ఇద్దరు అక్కలకి డెలివరీస్ దగ్గరలోనే అయ్యాయి అనమాట. సో ఎవరి పిల్లల దగ్గర వాళ్ళు కొంచెం పిల్లల్ని చూసుకునే హడావిడిలో ఉన్నారు, కాబట్టి వాళ్ళు ఎవరూ రాలేదు. కాబట్టి ఈ సంవత్సరం అందరినీ పిలిచి మంచిగా చేసుకుందాం అనుకున్నాను. అందుకే ఒక 1 వీక్ ముందే మా హస్బెండ్కి చెప్పాను అనమాట, నాన్న ఇట్లా పిన్ని వాళ్ళని పిలుద్దాము, చాలా రోజులు అయింది మేమందరం కలిసి, సో దట్ అందరం కలిసినట్టు ఉంటుంది అండ్ తాతయ్య వర్ధంతి కూడా చేసుకున్నట్టు ఉంటుంది, సో అందరినీ పిలుద్దాము అంటే ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఎప్పుడు ఇలానే అందరినీ పిలిచాము, అందరూ కూడా చక్కగా టైం తీసుకొని వచ్చారు. సో ఆ క్లిప్పింగ్స్ అన్నీ మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. నాకేంటంటే అండి, నాకు ఎవరు సిబ్లింగ్స్ లేరు, నేను ఒక్కదాన్ని సింగిల్ డాటర్ని నేను మా పేరెంట్స్కి. బట్ మా హస్బెండ్కి సిబ్లింగ్స్ ఉన్నారు. సో అవకాశం ఉన్నప్పుడు అంతా వాళ్ళందరూ కలిసి మంచిగా టైం స్పెండ్ చేస్తే నాకు ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. అందరూ కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు నాకు చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి టెన్షన్స్, ఎవరి బిజీ లైఫ్ వాళ్ళకి ఉంటుంది. బట్ ఆ బిజీ లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని ఇట్లా ఫ్యామిలీ అందరం కలిసినప్పుడు మంచిగా టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది తెలుసా. నేను అందుకనే ఎప్పటికప్పుడు మినిమం 3 మంత్స్కి ఒకసారైనా లేదా 6 మంత్స్కి ఒకసారైనా మా పిన్ని వాళ్ళని అందరినీ రమ్మని చెప్పి చక్కగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. అదనమాట విషయం. సరే, ఇంకా వీడియో విషయానికి వస్తే, ఆ రోజు ఫస్ట్ తాతయ్యకి పరమాన్నము బూరెలు చేసి మిగతావి ఏవైతే తాతయ్యకి ఇష్టమైన ఫుడ్ ఉంటుందో అదంతా కూడా బయట నుంచి తీసుకొచ్చారు ఈయన. సో తాతయ్య దగ్గర పెట్టి ఫస్ట్ మా హస్బెండ్ చేత దీపారాధన చేయించేశాను. ఆ తర్వాత వంట కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని అన్నం పప్పు కూర కూడా పెట్టాము. ఆ రోజు సండే అవ్వడము అండ్ మేమందరం నాన్ వెజ్ తింటాము. ఈవెన్ తాతయ్య కూడా నాన్ వెజిటేరియనే కాబట్టి తనకి ఇష్టమైన నాన్ వెజ్ అంతా కూడా వండి పెట్టాము. మళ్ళీ వీడియోలో చూసి ఏంటక్క అక్కడ ఆల్కహాల్ పెట్టారు అనుకుంటారేమో, తాతయ్య ఈ వర్క్ ఫర్ ఆర్మీ అండి. సో ఈ రోజుల్లో నార్మల్ వాళ్ళకి ఆల్కహాల్ అలవాటు ఉన్నప్పుడు ఆర్మీ వాళ్ళకి ఉండదా చెప్పండి. సో తాతయ్యకి ప్రతి సంవత్సరం ఆల్కహాల్ పెడతాం మేము. పూజ అయిపోయింది, ఆ తర్వాత మార్నింగ్ నుంచి మేమేం తినలేదు. ఇంత పని చేసిన తర్వాత చాలా ఆకలి అనిపించింది. ఫస్ట్ మేము లంచ్ చేస్తున్నాము, ఈ లోపే మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారనమాట. అంటే చిన్న పిన్ని వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ సెకండ్ సిస్టర్ వాళ్ళు అనమాట. సో ఇగోండి సీఎం వచ్చింది. లాస్ట్ ఇయర్ ఈ టైంకి సీఎం కావచ్చు, ఇగోండి కుమ్ముగడు కావచ్చు, వీళ్ళిద్దరూ బుడ్డి పిల్లలు. ఈ ఇయర్ వీళ్ళు నడిచేస్తున్నారు. ఈ కుమ్ముగాడు అయితే ఏకంగా చిన్న మాటలు కూడా మాట్లాడుతున్నాడు. సీఎం కూడా చిన్నగా మాటలు వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ కి వీళ్ళు చక్కగా మాట్లాడేస్తారు, నడిచేస్తారు, పరిగెట్టేస్తారు కూడా. అప్పుడు వీళ్ళిద్దరిని అస్సలు పట్టలేము. ఇక్కడ మా వాళ్ళందరూ కూడా బాయ్స్ హాస్టల్ లాగా మొత్తం బాయ్స్ బెటాలియన్ ఉంటుంది. బట్ మా సీఎం రాగానే కాన్సన్ట్రేషన్ అంతా సీఎం మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంతమంది నలుగురు అన్నదమ్ములకి ఒకతే చెల్లి అంటే ఆ మాత్రం గారాబం ఉంటుంది కదా. పిన్ని వాళ్ళు రాగానే వాళ్ళకు కూడా లంచ్ పెట్టేశాము. అండ్ ఆ తర్వాత వీడియో క్లిప్పింగ్స్ అంటూ ఏం షూట్ చేయలేదండి. చాలా మంచిగా అందరం టైం స్పెండ్ చేశాము. లాస్ట్లోని చాలాసేపు అక్క వాళ్ళు ఆడుకున్నారు. బట్ నేను మాత్రం సీఎంని పట్టుకొని అలా కూర్చున్నాను అనమాట. నాకేంటంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. టు ద ఎక్స్టెంట్ నేను అసలు వెళ్ళను అనమాట. మాట్లాడుకున్నామా ఓకే అంతవరకే, కానీ దానికన్నా మించి ఆడుకుందాము రండి, నో ఐ కాంట్ బేర్ ఆల్ దీస్. నా దాకా ఏది రానివ్వను అనమాట. అందుకనే మనం ఒకరికి ఛాన్స్ ఇచ్చే ముందే మనం రిజర్వ్డ్గా ఉన్నాం అనుకోండి, ఎవరు మన దాకా రారు. సో అందుకే నేను కొన్ని విషయాల్లో చాలా రిజర్వ్డ్గా ఉంటాను. బట్ బీయింగ్ ఇన్ అ జాయింట్ ఫ్యామిలీ అన్ని వేళలా అలా అవ్వదు కదా. అందరూ మనలాగా ఉండరు. కొంతమంది జోవియల్గా ఉంటే కొంతమంది ఇట్లా నాలా కూడా ఉండొచ్చు. సో అది ఈ సంవత్సరం తాతయ్య వర్ధంతి పూజ ఇలా అందరితో కలిసి చేసుకున్నాము. అందరూ ఇంటికి వచ్చారు కాబట్టి తాతయ్య కూడా హ్యాపీగా ఉండుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడము, కామెంట్ చేయడము, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.